బికాస్ అమ్మా మీరు విన్నర్ అవ్వకపోవడానికి కారణం మెయిన్గా నామినేషన్స్లోకి రాలేదనేసి అంటున్నారు. సో దానికి మీరేం చెప్తారేంటి? అంటే మెయిన్ రీజన్ అని నేను చెప్పకపోవచ్చు, కానీ వన్ ఆఫ్ ద రీజన్ అయితే నేను అది అనుకుంటున్నాను. ఎందుకంటే నామినేషన్స్లోకి రావాలి అని నాకు కొన్ని వీక్స్ గడిచిన తర్వాత అర్థమైంది. నామినేషన్స్లోకి వస్తేనే ఓట్ బ్యాంకింగ్ అనేది క్రియేట్ అవుతుంది, అప్పుడే మనకు అలవాటు పడిపోయి జనాలు ఓట్లు వేస్తారు అని. బట్ నేను ఎప్పుడూ నన్ను నామినేట్ చేస్తారని భయపడేవాడిని కాదు, కానీ వేరే వాళ్ళని నామినేట్ చేయాలంటే చిన్న బాధ వేసేది. ఎందుకంటే వాళ్ళతో కలిసే కామెడీ చేసేవాడిని, వాళ్ళతో కలిసే వంటలు ఉండేవాడిని, వాళ్ళతో కలిసే ఫన్ క్రియేట్ చేసేవాడిని. అలా ఉండి ఒక్కసారిగా వీకెండ్ రాగానే వాళ్ళని మీరు ఇది చేశారు, మీరు ఈ తప్పు చేశారు అని వాళ్ళని ఏలైతే చూపించాలంటే నాకు ఎక్కడో చిన్న మొహమాటం ఉండేది అండ్ చిన్న భయం బాధ అనిపించేది. అండ్ నేను పక్కవారిలో తొందరగా తప్పులు ఎతికే క్యారెక్టర్ కాదు నాది. సో దానివల్ల కూడా నాకు మైనస్ అయింది. నేను ఎక్కువ తప్పులు ఎతికేవాడిని కాదు ఎవరిలో, సర్లే మనోళ్ళే కదా ఏదో ఆడుతున్నారు కదా అలా వదిలేసేవాడిని. సో అది కూడా నాకు కొంచెం మైనస్ అయింది. తనుజ మంచి అమ్మాయి, చాలా గుడ్ పర్సన్, బాగా ఆడింది గేమ్, మంచిగా రన్నరప్ అయింది. సో హ్యాపీ అండ్ సూపర్ గేమ్ ఆడింది, మంచిగా ఆడింది. వెళ్తామండి కొంచెం ఈ పేమెంట్లు అయిపడ్డాక. సార్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీ, నేను చాలా హ్యాపీ. వాడు కళ్యాణ్ డిమోన్ వీళ్ళిద్దరు నాకు లాస్ట్ ఒక 5 వీక్స్ ముందు నుంచి బాగా కనెక్ట్ అయిన పర్సన్స్ వాళ్ళు. వర్త్ అదేంటండి, మీరే కదా ఓట్లేసి గెలిపించారు, వర్తే. నేను 3rd వీక్ 4th వీక్ నుంచి అనుకుంటా హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేవాడిని, ఈ సీజన్ విన్నర్ అయినా అవ్వకపోయినా ఈ సీజన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు విన్నర్ వర్తే. బికాస్ ఈ సీజన్లో అన్ని ట్విస్టులు జరిగాయి, అన్ని టర్న్స్ జరిగాయి, వస్తున్నారు పోతున్నారు, ఎవరెవరో వస్తున్నారు వైల్డ్ కార్డ్స్ అని, లేదా అలా జరుగుతూనే ఉన్నాయి. అండ్ లోపల ఆ సిచ్యువేషన్స్ కూడా మాకు అర్థమవుతూ ఉన్నాయి, ఏంట్రా ఏ క్షణం ఏం జరుగుతుంది ఏంటి అనుకుంటా గుండెల్లో గుప్పెట్లో పట్టుకొని ఆడిన రోజులు ఉన్నాయి మేమంతా. సో ఆ మూమెంట్స్లో అక్కడ వరకు వచ్చి విన్నారంటే కన్ఫామ్గా వర్తే అండి. ఎవరైనా టాప్ 5లో ఉన్న వాళ్ళైనా వర్తే. లాస్ట్కి కళ్యాణ్ ఇంకా తనుజ మిగిలారు కదా, మీ ఒపీనియన్ ఏముండే? బయట కూర్చున్నప్పుడు ఎవరు గెలుస్తారు అనుకున్నారు, తనుజనా కళ్యాణా? నాకు నిజంగా ఐడియా లేకుండే అండి. ఎందుకంటే నేను గెలుస్తానని నేను అనుకుంటా మనసులో, బట్ నేను 4th ప్లేస్ వస్తానని నేను అనుకోలేదు కదా. సో ఈ సీజన్ ఏదైనా జరగచ్చు అనే మైండ్ సెట్లోనే ఉండే నేను. నాకు ఎవరు గెలిచినా ఓకే. వాళ్ళిద్దరిలో ఒకళ్ళు నా ఫ్రెండ్ ఉన్నారు, ఇంకొకళ్ళు నా తమ్ముడు ఉన్నాడు. వాడు గెలిచినప్పుడు కూడా కప్పు తీసుకొని నాకు వెళ్ళి ఇలా చూశాడు. అది మీకు మేబీ అది అంటే అర్థం కాకపోవచ్చు, కానీ నాకు వెళ్ళి చూశాడు, అన్న నేను అనుకున్న సాధించాను అన్న అని. అది నాకు హ్యాపీ అనిపించింది. తనుజది మీది లవ్ స్టోరీ రియల్ గా కనిపించింది, మరి మీ పిల్లతో ఏమన్నా ప్రాబ్లం అయిందా? లవ్ స్టోరీ ఏం లేదమ్మా, చూస్తుంటే లవ్ స్టోరీ లానే అనిపించింది. లేదు, అంతకు ముందు కూడా మేము కలిసి ఒక షో చేసాం స్టార్ మాలోనే, కుక్ విత్ జాతిరత్నాలు అని ఒక షో చేసాం. సో ఆ బాండ్, మేము ఫ్రెండ్స్గా ఆ బాండ్ అనేది కనపడాలి అని, జనాలు ఎంటర్టైన్ చేయాలని ఏదో చిన్న చిన్న ఫ్లటింగ్ డైలాగ్స్ అంతే, అంతకుమించి ఏం లేదు. డెమాన్ పవన్ మాట్లాడుతూ మొన్న చెప్పారు, నాకు ఇమాన్యుయల్ అన్న ఉంటే కనుక స్ట్రెస్ రిలీఫ్ నాకు, సో ఇంకా ఫస్ట్ నుంచి మా బాండింగ్ ఇంకా ఉంటే బాగుండేది అని చెప్పేసి అన్నారు రీసెంట్ గా బయటకు వచ్చినప్పుడు. మీరేమంటారు? నేను కూడా అదే అన్న, హౌస్లో ఉన్నప్పుడు కూడా నేను అదే అన్న. డెమాన్ నాకు 2nd వీకే కనెక్ట్ అయినప్పటికీ ఎక్కడో డెమోన్ ఎక్కువ టైం అందరితో కేటాయించేవాడు కాదు. సో లాస్ట్ 3 వీక్స్ నుంచి డెమోన్లో ఫన్ కానీ అవన్నీ చూసినప్పుడు, అరే నువ్వు ఇలా 2nd వీక్ ఆర్ 3rd వీకే ఇలా ఉంటావని తెలుసుంటే నేను ఇంకొంచెం టైం నీతో స్పెండ్ చేసేవాడిని, జనాలు ఇంకొంచెం ఎంటర్టైన్ చేసేవాళ్ళం ఇద్దరం కలిసి అని కూడా అనుకున్నాం. అండ్ రియల్గా కనెక్ట్ అయ్యాడు డెమోన్, కళ్యాణ్ వీళ్ళిద్దరు నాకు బాగా రియల్గా కనెక్ట్ అయ్యారు. సో నేను నైటే షూట్ కూడా చేసాం స్టార్మాలో, చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళిద్దరిని చూసినప్పుడు. అండ్ వాళ్ళ గ్రోత్ చూసినప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది. ప్రతి వీక్ వాళ్ళు ఒకళ్ళు 1 by 1 వాళ్ళు ఎదిగే విధానం కానీ, వాళ్ళు మాట్లాడే తీరు కానీ, వచ్చిన కామనర్స్ అందరిలో వీళ్ళు కొంచెం మంచిగా ఉండేవాళ్ళు అండ్ మంచిగా మాట్లాడేవాళ్ళు, ఎక్కువ గొడవలు పెట్టుకునేవాళ్ళు కాదు. సో నాకు అది బాగా నచ్చేది వాళ్ళిద్దరిలో. అంతే. అదేంటండి, టాప్ 5లో ఉన్న అందరూ విన్నర్ అవుతారని అనుకుంటారండి. ఎందుకంటే అక్కడ మాకు ఏ క్లూస్ కానీ హింట్స్ కానీ ఏం తెలియవు. అండ్ ఎవరు బయట ఎలా నడుస్తుంది, ఎవరు హైప్లో ఉన్నారు, ఎవరు లోలో ఉన్నారు ఎవరో తెలియదు. టాప్ 5లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు విన్నర్ అవుతామని అనుకుంటాం, బట్ అది ప్రాసెస్, తప్పదు. 4th ప్లేస్లో ఒకళ్ళు రావాలి, 3rd ప్లేస్కి ఒకళ్ళు రావాలి, 5th ప్లేస్కి ఒకళ్ళు రావాలి. అది ప్రాసెస్ కాబట్టి, ఇంకా తప్పని ప్రాసెస్ కాబట్టి. ఒకవేళ మీకు మనీ ఆఫర్ చేసింటే మనీ తీసుకొని బయటకు వచ్చేసేవాళ్ళ? నేనైతే తీసుకోకూడదని ఫిక్స్ అయి ఉన్నాను. నేను అంటే మీరు అనుకోవచ్చు, బయటకు వచ్చేసావు కదా ఇప్పుడు ఇలాగే చెప్తావు అని మీరు అనుకోవచ్చు. నేను నిజంగా మనీ తీసుకోకూడదనే ఫిక్స్ అయ్యానండి. మనీ ఆఫర్ వరకు వచ్చుంటే నేను తీసుకోకూడదు, అది రన్నర్ అయినా 3rd ప్లేస్ అయినా ఏదైనా
ఇంతవరకే మనకు వచ్చింది అనుకుని బయటికి వెళ్దాం అనే మైండ్లోనే ఉన్నా. నేను మేబీ తీసుకోకపోదును. నేను నామినేషన్స్ లో సంజన గారికి సపోర్ట్ చేస్తే పాజిటివ్ అవుతానా నెగిటివ్ అవుతానా అని నేను ఏ రోజు ఆలోచించుకోలేదండి. ఫస్ట్ దొంగతనం ఎప్పుడైతే జరిగిందో నేను అప్పుడే ఆమె గేమ్ నాకు అర్థమైంది. ఈమె ఎక్స్ట్రాడినరీ గేమర్, ఈమెకి బిగ్ బాస్ హౌస్ గేమ్ మొత్తం తెలుసు అని నాకు అప్పుడే అర్థమైంది. అప్పటి వరకు మేము అంటే నేను సంజు పాప అని పిలిచేవాడిని, తను ఇమ్ము అని పిలిచేది నన్ను. దాని తర్వాత ఎక్కడో ఎమోషనల్గా వాళ్ళ బాబులాగా నేను నవ్వించాలి, అలా 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 కనెక్ట్ అయ్యి నేను అమ్మ అంటాం, తను నన్ను కొడుకు అంటాం, అలా అలా అయింది. కానీ ఏ రోజు కూడా ఇది చేస్తే పాజిటివ్ అవుతాం, ఇది చేస్తే నెగిటివ్ అవుతాం అని ఎప్పుడు నేను తనతో అలా లేను. ఎందుకంటే తను నాతో చాలా ప్యూర్గా ఉన్న వ్యక్తి హౌస్లో. అండ్ గుడ్డిగా 100 మంది రానే నేను ఇమ్మాన్యుయల్ సైడే నుంచుంటానని చెప్పిన ఏకైక వ్యక్తి తను. అండ్ నేనైనా సరే 100 మంది రానే నేను ఆమె సైడే ఉంటానని చెప్పిన ఏకైక వ్యక్తిని. అండ్ లాస్ట్కి వచ్చే కొందికి క్రౌడ్ తగ్గే కొందికి తెలియకుండా ఫేస్ టు ఫేస్ వార్లు కూడా జరిగాయి. కానీ బట్ అవి మేము అక్కడే సార్ట్అవుట్ చేసుకున్నాం. ఇదంతా గేమ్ వరకే మమ్మ వదిలేసే అంటే తను కూడా అరే నాకు తెలుసు, చాలా మెచ్యూర్డ్గా ఉంటారు, చాలా అంటే చాలా మెచ్యూర్డ్గా ఉంటారు. సో అది నాకు బాగా ఇష్టం. పాజిటివ్ నెగిటివ్ అసలు ఏం ఆలోచించలేదండి. నాకు సంజన గారు హౌస్లో ఉండాలి, ఆమెతో కలిసి నేను గేమ్ ఆడాలి, ఇదే ఉండేది నాకు. ఇమాన్యుయల్ గారు ఫ్యామిలీ వీక్ తర్వాత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గేమ్ చూసుకోలేదు, వచ్చిన తర్వాత అంత టైం లేదు, ఎపిసోడ్స్ ఏం చూడలేదు. ఫ్యామిలీ వీక్ తర్వాత నా గేమ్ ఎక్కడ చేంజ్ అయిందో నాకు అర్థం, అంటే నేను ఎక్కడ చేంజ్ చేయలేదు. నేను ఫస్ట్ వీక్ నుంచి ఎలా ఉన్నానో ఫ్యామిలీ వీక్ తర్వాత కూడా అలాగే ఉన్నాను. కాకపోతే మా అమ్మ వచ్చి ఒక మాట అంది, నువ్వు హీరోలా బయటికి రావాలి అని అంది. అంటే ఎవరైనా అదే కోరుకుంటారు, గెలవాలనే కోరుకుంటారు. సో గెలవటానికి ఏం చేయాలి? గెలవాలంటే గేమ్లో ఎక్కువసేపు ఉండాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, అదే చేసుకుంటూ వచ్చాను. నేను ఎక్కడ తగ్గించలేదు నా గేమ్ కానీ నా ఫన్ కానీ. ఒకవేళ చూసుకుంటే 15th వీక్లో కూడా నేను స్కిట్లు చేసిన రోజులు ఉన్నాయి. బేసిక్గా 15th వీక్లో అందరూ రిలాక్స్ అయిపోతారు, అమ్మాయ అని నడువాలు చేసి ఇంక మనం టాప్ 5కి వచ్చేసాగా అనుకుంటారు. కానీ నేను 15th వీక్లో కూడా రోజుకో స్కిట్ చేసేవాడిని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో నా గేమ్ అయితే మార్చుకోలేదు కానీ బట్ అదే లేదన్న, కమెడియన్స్కి కప్పు ఇవ్వటరా అనేది అది మనం ఏం చెప్పలేదు. అడిగిన వాళ్ళందరూ ఓట్లు వేసి ఉంటే నేను విన్నర్ అయ్యే ఉన్నా అన్న. ఒకవేళ బట్ అలా అని కాదు, నాకు తెలుసు అడిగిన వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. నా ఇన్స్టాలో ఎప్పుడు నాకు అన్ని మెసేజ్లు రాలేదు. నేను బోల్డ్ అని స్కిట్లు చేశాను, సినిమాలు చేశాను, ఎప్పుడు నాకు ఇంత ఆదరణ రాలేదు. బయటకు వచ్చిన తర్వాత నా కోసం మీరు నుంచున్న తీరు, మీరు నుంచున్న విధానం, ఇవన్నీ చూస్తే నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది. కప్పు గెలవకపోయినా చాలు, వీళ్ళని గెలుచుకున్నాం, వీళ్ళ అభిమానాన్ని గెలుచుకున్నాం, అదే నన్ను బయటకు వచ్చేలా చేసా. అంటే నేనేం పెద్దగా బాధపడిపోయి గుండెలో బాదుకోలేదులే, కానీ ఎవరికైనా ఆ చిన్నది ఉంటుంది, అరే ఇక్కడ దాకా వచ్చి కొట్టలేకపోయామే అని ఒక చిన్నది ఉంటుంది. దాని నుంచి బయటికి రావడానికి మాత్రం నిజంగా మీరే, మీ ప్రేక్షకులు మీరే నాకు ఆ బూస్ట్ని ఇచ్చారు. దాని నుంచి వెంటనే బయటకు వచ్చేసి నేను మళ్ళీ షూటింగ్స్కి వెళ్ళడానికి కారణం మీరే. మీరు పెట్టిన మెసేజ్లు, మీరు పెట్టిన స్టోరీలు, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్, అదే. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు ఎంటర్టైన్మెంట్ చేయకుండా ఓన్లీ గేమే ఆడి గేమ్ పైన ఫోకస్ పెట్టింటే విన్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అప్పుడు మీరే మళ్ళీ ఇదేం ఎంటర్టైన్ చేయట్లేదు, బయట పంపిండి అంటారు. ఏమండి అదే నేను అక్కడ లోపలికి వచ్చిన అంటే ఓటు అప్పీల్ కోసం వచ్చినప్పుడు కూడా జనాలు అడిగారు నన్ను, ఏంటి మీరు ఓన్లీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చారా? ఒకవేళ ఎంటర్టైన్ చేయకుండా గేమ్ ఆడితే ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీరు ఇతను ఎలా ఉంటాడు, ఇతను ఎలా ఉంటాడు, ఇతను ఎలా ఉంటాడని మీకు ఎవరి గురించి తెలియదు. బట్ ఇమాన్యుయల్ అనేవాడు ఎంటర్టైన్ చేస్తాడని మీ అందరికీ తెలుసు. అలాంటిది నేను వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఏం ఎంటర్టైన్ చేయకుండా ఓన్లీ గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటే అసలు మేము వీడి నుంచి ఎక్స్పెక్ట్ చేసేదే ఎంటర్టైన్మెంట్ కదా, అది పక్కన పెట్టేసాడు ఏంటని మీరే నన్ను బ్యాడ్గా ఫీల్ అవుతారు. ఇమాన్యుయల్ గేమ్ ఆడినా ఆడకపోయినా ఎంటర్టైన్ చేస్తే చాలు అనుకునే పర్సన్స్ కూడా చాలామంది ఉన్నారు ఆడియన్స్లో. సో నేను ఎంటర్టైనర్ గెలవాలి అని అనుకోవటం తప్పు కాదు, ఎంటర్టైనర్ గెలవాలి అనుకోవాలి. ఎంటర్టైనర్ గెలవాలంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తేనే సరిపోదు, కన్ఫామ్గా గేమ్స్ ఆడాలి, కన్ఫామ్గా విన్ అవ్వాలి, మన ఎఫర్ట్స్ కనపడాలి. ఈ రెండు ఉంటేనే ఎంటర్టైనర్ విన్నర్ అవ్వగలడు అని నేను బలంగా నమ్మి లోపలికి అడుగుపెట్టాను. ఎక్కడ కుదిరితే అక్కడ కామెడీ చేయడానికి ట్రై చేశాను. ప్రతి గేమ్ విన్ అవ్వాలనే ఆడాను. నాకు తెలిసి నేను ప్రతి గేమ్ విన్ అయ్యాను, ఒక 3-4 గేమ్స్ తప్ప.
సో ఇంక ఇవి చాలు నాకు అనిపించేది, ఇంక అంతే, ఇంక అంతకు ప్రతి నామినేషన్ లో ఎక్కువగా వచ్చిన పాయింట్ అంటే డెమన్ పవన్ ఇంకా రీతు గురించి. నిజంగానే డెమన్ పవన్ గేమ్ లో అయిందా రీతు వల్ల? అంటే లో అయ్యిందని నేను చెప్పనండి, వాడి గేమ్ సూపర్ ఆడాడు, ఫస్ట్ వీక్ నుంచి కూడా సూపర్ ఆడాడు. ఎందుకంటే వాడికి నేను ఆపోజిట్, నాకు వాడు ఆపోజిట్, మా ఇద్దరికే పడేది ప్రతి గేమ్. మడ్ టాస్క్ కావనివ్వండి, రంగులు పూసుకునే టాస్క్ కావనివ్వండి, ఏదైనా మా ఇద్దరికే పడేది ఫస్ట్ నుంచి ఫేస్ టు ఫేస్. గేమ్ లో కాదులే కానివ్వండి, మన కనెక్ట్ అయిన వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. దానివల్ల మిగతా పర్సన్స్ ఏమనుకుంటారంటే మాకు ఎక్కువ టైం ఇవ్వట్లేదు, సో నువ్వు మాతో గేమ్ ఆడట్లేదు, ఒకరితోనే ఉన్నావు అలా అంటారు అంతే. ఇక్కడ మనం ఇంతమంది ఉన్నాం, మనం బయట చేసే చిన్న చిన్న తప్పులు కూడా అంటే ఏముందిలే ఇది అనుకుంటాం, కానీ అక్కడ అలా కాదండి. పప్పు ఉడకపోయినా తప్పే, మనం పక్కన వాడు బాధపడుతున్నా వాడిని ఓదార్చకుండా పక్కకి వెళ్ళిపోయినా నువ్వు నన్ను ఓదార్చలేదు, అది తప్పే అని అంటారు. సో బిగ్ బాస్ హౌస్లో ప్రతి చిన్నదాన్ని తప్పుగానే చూస్తాం. బికాజ్ ఎందుకంటే నామినేట్ చేయాలంటే వాళ్ళలో తప్పులు ఎతికితేనే బిగ్ బాస్ హౌస్లో సర్వే అవ్వగలుగుతాం. సో అక్కడ వేరు, బయట ప్రపంచం వేరు. నిజంగా చెప్తున్నా, ఆ ప్రపంచం సపరేట్ ప్రపంచం, ఈ ప్రపంచం సపరేట్ ప్రపంచం. అక్కడ చూసినట్టు ఇక్కడ ప్రతిదీ తప్పులా చూస్తే అసలు వర్కౌట్ అవ్వదు. కానీ అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంత తప్పు చేసినా, ఎంత తిట్టుకున్నా, ఎంత కొట్టుకున్నా చచ్చినట్టు మళ్ళీ మనం వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం, వాళ్ళతో కామెడీ చేస్తాం. అదొక్కటి నేర్చుకుని బయట ప్రపంచంలో కూడా మనకెవరితో గొడవ అయితే దాన్ని వాళ్ళతో మళ్ళీ ఇంటరాక్ట్ అయ్యి దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. అది బిగ్ బాస్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటారు, నేను నేర్చుకున్నాను.